అధికారులతో ఇశ్రాయేలు ప్రజలతో నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఈ పని చాలా మిక్కిలి గొప్ప పని. ఈ రోజున మానవుడు బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఉదయం నుంచి రాత్రి పడకి ఎక్కేదాకా బిజీగానే ఉంటాడు మానవుడు. ఎన్ని పనులు చేసినా కోటి విద్యులు కూటి కోసమే అన్నట్లుగా ఈ జానడంతా పొట్ట కోసమే ఈ రోజున మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఏది మిక్కిలి గొప్ప పని అని చెప్పబడలేదు, కానీ దేవుని పని విషయంలో ఈ మాట చెప్పబడింది. ప్రార్థన చేసినది మిక్కిలి గొప్ప పని, నువ్వు పరిచయం చేసినది మిక్కిలి గొప్ప పని, నువ్వు కానుక ఇచ్చినా, నువ్వు ఏది దేవునికి ఇచ్చిన ఉపవాసం ఉండినా అది మిక్కిలి గొప్ప పని. దేవుని కొరకు అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చిన అది దేవుని కొరకు మిక్కిలి గొప్ప పని. ఇలాంటి గొప్ప పనిలో మనము కూడా పాలుభాగస్తులు అవుదుము గాక. ఆమేన్. ఈ నెహెమ్యా అంటున్నాడు, మనమందరము అలా ఎడమగా ఉన్నాము. ఒక గొప్ప పని చేసి ముగించాలంటే మనమందరం ఎడమగా ఉంటే కుదరదు, అందరూ ఐక్యతలోనికి వచ్చేదుము గాక. ఆమేన్.